ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియదండి. ఒకవేళ పెట్టగా నచ్చి నాకు నచ్చదు. శ్రావ్య, నువ్వని చెప్పేవాడికి ఏదో జరిగిపోయినట్టు అలా పెడతానేంటి? అరే నీకేమైంది? నీ మొహం కూడా అలా పెట్టావు. చాలా జనాలంతా నవ్వారు కదా లాస్ట్ టైం. అరే నాకు తెలియకుండా నేను స్టేజ్ ఎక్కానా? ఏం కావాలి? నీకేం కావాలో 1,000 సార్లు ఆలోచిస్తా కదా నేను. సార్లు ఆలోచించాను కదా నేను మీ అందరికి ఏం కావాలో. Volume please. Volume please. Hello. బయట కట్టే నర్సి స్టేజ్ మీద కూడా ఉంటాడు అనుకుంటున్నావా? ఉండడు. ఏం చేస్తాడు? రాత్రి పూటలు గోడలు దిగుతాడు, ఆడుకునే పిల్లల్ని తడిపిస్తాడు, ఏడిపిస్తాడు. ఇంట్లో మన చేతిలో చాక్లెట్లు ఐస్ క్రీమ్లు లాక్కుంటాడు. లాక్కుంటాడని చెప్తున్నాను కదా. నువ్వు ఉండు నర్సి, నేను నీ గురించి మాట్లాడుతాను. బయట చాక్లెట్లు లేక ఏడుస్తున్న పిల్లల గురించి మాట్లాడుతాను. ప్లీజ్ పవన్, ఆపండి పవన్. జనాలు వింటున్నారు పవన్. నువ్వు పవన్ అనుకోకు నర్సి, తప్పంతా పవన్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నాకు తెలియాలి. నేనేం తప్పు చేశాను? మొత్తం నువ్వే చేసావు పవన్. చాలు పవన్, చాలు. 2 సంవత్సరాల నుంచి మనం దెబ్బతుంది. చాలు పవన్. మీరందరూనే కదరా ఛాలెంజర్ అంటే నవ్వుకుంటూ చూసింది. కొట్టేస్తా పవన్, నేను కొట్టేస్తా చెప్తున్నాను. అదే వాడు చెప్తుంది కదా. అవును, ఆలోచిస్తాం, 1000 సార్లు ఆలోచిస్తాం. కానీ వాళ్ళకి నచ్చుతుందా లేదా అని అనుకోవాలి. ఇంకా నీకు అర్థం కాలేదు. హాల్లో రాకముందు ఇప్పుడు ఏమైంది? అందరూ నవ్వుతున్నారు కదా. హాల్లో రాకముందు జనాలు ఆనందం, ఇప్పుడు కోల్పోయిన ఆనందం, చిన్న చిన్న ఆనందాలు కూడా కోల్పోతారు పవన్. చాలు పవన్, చాలు. నీకు నచ్చినది చేయించి మా చేతి మాత్రం ఒప్పించదు పవన్. అదేమంటే చాలు చాలు చాలని అంటాం. అదే మొదట మమ్మల్ని కనిపించేస్తాం. ఓకే పవన్, ఇంకా చాలు. అరే లిస్ట్ రాయమంటావు, నేను రాస్తాను. అరే ఈ ప్రోగ్రామ్ రాయమంటావు, ఆ ప్రోగ్రామ్ కింద పెట్టాను. నా లిస్టు కూడా నువ్వే రాస్తే నేను ఎందుకు పవన్ అడుగుతుందా అని చెప్పు. ఇదో చెవులు ప్రోగ్రామ్ పైన పెట్టు, ఈ ప్రోగ్రామ్ పైన పెట్టు, ఆ ప్రోగ్రామ్ కింద పెట్టాను. నా లిస్టు కూడా నువ్వే కెలికేస్తే కోడి కెలికినట్టు నేనెందుకు పవన్ అడుగుతుందా? చాలు పవన్, చాలు. మాకు నచ్చదు నువ్వు చేయించి, నాకు మాత్రం మమ్మల్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించి పవన్. జనాలు ఏడుస్తున్నారు పవన్. బయట మాట్లాడితే చాలే చాలని అంటావు. అదే బాగుంటుందని వాళ్ళందరూ కన్విన్స్ చేసి మమ్మల్ని నమ్మంటావు. నమ్మలేక పక్కనకి ఏడుస్తున్నాం పవన్. తెలియదురా నాకు, నిజంగా ఆలోచించలేదురా. అందరూ నవ్వుతున్నారు, మీ మొహంలో ఉన్న ఆనందం చూడాలని చెప్పి చూడు పవన్. నా కళ్ళలో చూసి చెప్పు పవన్. నీ కళ్ళలో చూస్తే నేనేమన్నా కలవద్దన్నా ఎవరో చూపే పవన్. ఒళ్ళు మండుతుంది. స్టార్ట్ చేయండి, ఛాలెంజ్లో స్టార్ట్ చేస్తాం. లేదురా, మీ అందరూ ఏదో సంతోషిస్తున్నారు అని చెప్పి, మీరంతా ఏదో సంతోషిస్తున్నారు, ఆనందంగా ఉన్నారని చెప్పి అనుకున్నాను. కానీ మిమ్మల్ని బాధ పెట్టి మీ ఆనందాన్ని తీసేసుకొని మరీ ఆనందిస్తున్నా అనుకోలేదురా నేను. బాధపడకు, ఇప్పుడు కూడా నా లైఫ్ నీ చేతిలోనే ఉంది పవన్. తీసుకో, తీసుకో. ఈ ప్రోగ్రామ్ లో ఛాలెంజ్ పేరు నీకు కావాల్సిన ప్రోగ్రామ్ లో స్టార్ట్ అయిపోతాం. జనాలు సగం బతికారు. శ్రావ్య, ప్రోగ్రామ్ ఎలా చేశారు? ఇంకా వదిలితే వాడు మాట్లాడతారు శ్రావ్య. సరే, వీళ్ళ గొడవ ఎప్పుడు ఉండేదే కానీ అవి ఇంకా దీక్షగా డాన్స్ చేయడానికి వస్తున్నారు.